దగదగ మెరిసే బంగారం అయితే తీసుకునే ఈ అన్న దగ్గర నా ఫ్రెండ్ గాడికి బంగారం కావాలంటే అందుకే వచ్చిన. మనోడి పేరు సుబ్రహ్మణ్యం. నేను కోవిడ్ నుంచే బంగారం అయితే కొనుక్కునే చాలా నమ్మకస్తుడైతే. మన సుబ్రహ్మణ్యం దగ్గర కలింగరి మాల అని చెప్పినాడు. కాకపోతే అది రేట్ ఎక్కువ కానీ లేడీస్ దున్నది బాయ్స్ కూడా ఉన్నది. ఈ మాల అయితే మనం కొనలేం. ఈ మాల రేట్ వచ్చి 1800 కానీ ఒక మనిషి ఎత్తి పెట్టుకోవాల్సిన రెండు వస్తువులు ఏంటంటే ఒకటి భూమి, ఇంకోటి ఏంటంటే బంగారం. ఎందుకంటే ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. ఈ మనిషి మనకు ఎలా తెలుసు అంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కానీ అలా తెలుసు. నాకు వీడు వచ్చి నా బ్లడ్ ఫ్రెండ్ కానీ వీడికి పెళ్లి అయిపోయింది. లేకపోతే వీడితోనే బేకారుగా తిరిగి నేను కోటూరుకు వచ్చాను అంటే ఖచ్చితంగా వీళ్ళ షాప్ దగ్గరికి వచ్చి. ఎందుకంటే సల్లగా ఏసీ ఉన్న తొంగి వచ్చి అయితే వీడు వచ్చి నా ఇంటర్ క్లాస్మేట్. నేను ఇంటర్ పోయింది 3 నెలలే. కాకపోతే వీడు బాగా పరిచయం నాకు. ఇంకా వీడు ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ పెట్టాడో వీడికి నేను మెసేజ్ చేసిన ఎలా ఉన్నావు మచ్చా అని చెప్పి ఒక 5 సంవత్సరాల తర్వాత. ఇంకా వీడితో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ అయితే తీసుకొచ్చాడు. ఈ పిల్లకాయ చూడు టెడ్డీ వేసుకుని నా దగ్గరికి అయితే వచ్చాడు. ఈ గోల్డ్ షాప్ శుభు అన్న వద్దు నా సామె అని చెప్తే జ్యూస్ అయితే ఎత్తుకొచ్చాడు నీళ్ళు జాలని చెప్తే. మేము ఇక్కడ కూర్చోంటే ఆ మంచి ఏంటంటే ల్యాప్టాప్ లో సైతం అని ఒక వెబ్ సిరీస్ చూస్తాడు. దాంట్లో ఒక డైలాగ్ వచ్చింది ముళ్ళు గుచ్చుకోలేదని. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వి చచ్చినాం. ఎందుకంటే అది డబుల్ మీనింగ్ బూతు మాటలు కానీ వెబ్ సిరీస్ అంతా. వీడు నాకు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కానీ ఎక్కువ రోజులు అడగకూడదు బండి. అందుకే నేను ఏం చేస్తాను అంటే తొందరలో ఒక చిన్న స్కూటీ అనేది కొనుక్కుంటా సింపుల్ గా.